ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, అలాగే నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందజేయనున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు, ఏ రాశుల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో కొంచెం క్లుప్తంగా. సో గోచార ఫలితాల్లో మనం తీసుకోవాల్సిందంటే పెద్దగా మార్పు ఈ మాసంలో పెద్ద గ్రహాల మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే గోచారంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక రవి మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మార్పు అనేది లేకుండా ఉన్నాయి. కనుక రాశి ఫలాలు ఈ మాసంలో అందరికీ కాస్త మిశ్రమ ఫలాలు, కాస్త మెరుగైన ఫలాలు అని చెప్పుకోవాలి మనం అంతే. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో మనం తీసుకునే విషయాల్లో ఎక్కువగా ముఖ్యంగా తీసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు యోగించే లాభం కంటే కూడా కాస్తంత ఇబ్బంది పెట్టే పరిస్థితిలోనే ఉన్నాయి. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు మనకి, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తర్వాత వృశ్చిక రాశిలో రవి బుధుడు కలిసి ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన మకర రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు. కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు. ఇది మన గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉండడానికి కారణం గోచారంలో ఉండే గ్రహస్థితి. అయితే ఈ మాసంలో మనం చేసుకోవాల్సిన ఏంటంటే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిరంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సో శివారాధన, విష్ణు ఆరాధన, మళ్ళీ ధనుర్మాసం తిరుప్పావై వింటూ ఉంటాం. ఈ విధంగా పూజా పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేసుకుంటూ వెళితే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు కానీ, అంత బ్రహ్మాండంగా ఉండే యోగాలు కానీ ఏ రాశి వాళ్ళకి కనిపించట్లేదు. కాస్తంత ఇబ్బంది పెట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి. కనుక మనం ఎక్కువ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా రాశి ఫలాలు వినడము, దాని దగ్గర పరిహారం ఏం చేసుకోవాలో అది మాత్రం తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మాసం అలా గడిచిపోతుంది. అమ్మ, కుంభరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే కుంభరాశికి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు. అదొక ఏళ్ళనాటి శని ప్రభావం అనేది అసలు ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా ఆ శని భగవాన్ ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి వీళ్ళ మీద. ఎందుకంటే ద్వితీయంలో రాహు, శని రాహులు కలయిక. అందువల్ల ఏంటంటే ఆ పని సాధించగలం అనే సామర్థ్యాన్ని, ఆ తెలివితేటల్ని అన్ని ఇచ్చేస్తుంటాడు ఆయన. అంటే చేయగలంలే, మేము మా వల్ల అవుతుంది అని చెప్పేసి. అలాంటి విషయాలు ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కుజుడు, షష్ఠ స్థానంలో కుజుడు బాగా యోగిస్తుంటాడు. సో ఏ పనైనా అంటే సాధించే పట్టుదల, సాధించే సామర్థ్యత అని ఇచ్చేస్తుంటాడు. చేయగలవు, నీ వల్ల అవుతుంది, నా వల్ల అవుతుంది అని చెప్పేవాళ్ళు పెరుగుతారు. వీళ్ళు అనుకుంటారు, సెల్ఫ్గా వీళ్ళు అనుకుంటారు మేము చేయగలం అని చెప్పేసి. అలాగే చుట్టూ ఉండే వాళ్ళు కూడా నీ వల్ల అవుతుంది, చేయగలుగుతావు అని చెప్పి సాధించి పోరాడగలవు అని చెప్పి ఇది సపోర్ట్ చేసే సిస్టమ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఉద్యోగస్తులకి ముఖ్యంగా మంచి మంచి అవకాశాలు రావడము, మంచి ప్లేసులకు వెళ్ళడము, ఉద్యోగస్తులు చాలా యోగ్యంగా ఉంది. తర్వాత వ్యాపారస్తులకి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే తృతీయ స్థానంలో గురువు వీళ్ళకి అంత యోగంగా, అంటే చతుర్థ స్థానంలో గురువు తృతీయాన్ని చూస్తున్నారు కనుక కాస్తంత లోన్ల విషయంలో, డబ్బులు తీసుకునే విషయంలో, అప్పులు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి నిర్ణయాలు. ఎందుకంటే తీసుకునేటప్పుడు అవి ఒకసారి అప్పు చేస్తే అది మళ్ళీ తీర్చడానికి చాలా టైం పట్టేస్తుంది వీళ్ళకి. అందువల్ల కొత్తగా వ్యాపారాలు చేసేవాళ్ళు, కొత్తగా లోన్స్ అప్లై చేసేవాళ్ళు మాత్రం ఈ మాసంలో చేయకుండా ఉంటే మంచి ఫలితాలు వీళ్ళకి. దానివల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. అది జన్మజాతకంలో యోగ్యంగా ఉండి బాగుంది, అక్కడ గురువు వాళ్ళకి లాభస్థానంలో యోగిస్తున్నాడు, అంతర్దశలు యోగిస్తున్నాయి అంటే ఇది తీసుకోవచ్చు. కానీ గోచార ఫలితాల ప్రకారమే చూసుకున్న వాళ్ళకైతే మాత్రం ఈ మాసంలో లోన్ల జోలికి వెళ్లకుండా ఉంటే అన్ని విధాలా బాగుంది. లోన్ల జోలికి వెళ్ళకూడదు. తర్వాత ఎవరితోటి పోటీలు, వాదనలు పెట్టుకోకూడదు. పోటీ వాదనలు పెట్టుకుంటే ద్వితీయంలో రాహువు, శని రాహువులు కలిసి పెంచుతూ ఉంటారు. ఆ పోటీని, వాదనని పెంచుతూ ఉంటారు. అది పెంచుతూ వెళ్ళి ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు వాళ్ళని. అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి రవి బుధులు, షష్టంలో కుజుడు వీళ్ళ లాభాలను ఇస్తాడు. సో అంటే ఆ షష్టమ కుజుడు వల్లే వీళ్ళ ఏ విషయమైనా సాధించగల ధైర్యాన్ని ఎక్కువ ఇచ్చేస్తుంటాడు. ఎంత ధైర్యం ఇస్తాడు అంటే, ఇక ఈ పని ఇంకా ఖచ్చితంగా అయిపోతుంది, వీళ్ళకి సాధించేస్తారు అనే ధైర్యాన్ని వీళ్ళకి వస్తుంది. వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటుంటారు, వీళ్ళు భజన చేస్తుంటారు. ఆ విధంగా కూడా వీళ్ళకి జరుగుతుంది. సో అందువల్ల బ్రహ్మాండంగా
మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది దశమ రవి కూడా వీళ్ళకి అధికారాన్ని లాభాన్ని ఇస్తాడు. సో ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బుధుడు దశమ స్థానంలో, అది కూడా యోగ్యంగా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. సో కుంభరాశి వాళ్ళు ఎటు చూసుకున్నా అన్ని విధాలు బాగుంది. కానీ ఇక్కడ మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే అష్టమంలో కేతువు ప్లస్ రాహు, ఈ 2 కాంబినేషన్స్ వల్ల వాదనలు, ఎదుటి వాళ్ళతో వాదించడాలు కానీ, తర్వాత వాళ్ళతో పోటీలు పడడం కానీ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్నీ బాగున్నాయి. ఇంకా ఏ దైవ నామస్మరణ ఎక్కువగా చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు ఇంకా పాటించుకోవాలి? ఎందుకంటే ఏలినాటి శని కూడా నడుస్తుంది కదా వీళ్ళకి. తప్పకుండా. అంటే ఏంటంటే శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, ఆకు పూజ చేయించడము, వడమాల అప్పాల మాల వేయిస్తూ ఉండడము, ప్రసాదాలు నైవేద్యం పెట్టడము, దాన్ని అందరికి పంచడము, ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడము. ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణ చేయడము. హనుమాన్ చాలీసా పారాయణ అనేది ఒకసారి నుంచి 11 సార్లు చేయాలి. మరీ ఇబ్బంది ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంట్లో శనివారం పూట వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపారాధన చేసి వాళ్ళ ఆరోగ్య సమస్యని ఆయన దగ్గర పెడితే దానికి పరిహారం దొరుకుతుంది. సో ఈ విధంగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి అర్చన చేసుకుంటూ ప్రతినిత్యము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము, లేదా శనివారం పూట కంపల్సరీగా వెళ్ళడము, నిత్యం కుదరకపోతే శనివారం వెళ్ళడం, ఈ విధంగా వెళ్తూ ఉంటే అన్ని పనులు ఆటంకాలు లేకుండా జరుగుతుంటది. ఇది కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. అమ్మ, డిసెంబర్ మాసం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.